అందరికీ నమస్కారం సార్. నెల్లూరు నగర కార్పొరేషన్ ఏ విధంగా అవినీతికి కూరుకుపోయిందో, నెల్లూరు నగరంలో పనులు కానీ ప్రజా సమస్యలు కానీ ఎక్కడ కూడా పట్టించుకోకుండా కేవలం ప్రచార ఆర్భాటాలతో ఈరోజు అధికారం మా దగ్గర ఉంది, మేమేమైనా చేస్తామని చెప్పి చెల్లుబాటుతో ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్ ముందుకు సాగుతూ ఉంది. ఇది ప్రతిపక్షంగా మేమే కాదు, అనేక సార్లు అనేక పత్రికల్లో కూడా కుప్పలు తెప్పలుగా వార్తలు రావడం జరిగింది. ప్రతి డివిజన్లో ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి శానిటేషను అనేక వాటిల్లో కూడా అవినీతి జరుగుతూ ఉంది, అవినీతి కూరుకోపోయిందని చెప్పి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో రావడం జరుగుతూ ఉంది. ఇన్ని జరుగుతున్నా కూడా ఏదైతే నెల్లూరు జిల్లాకి సంబంధించిన మున్సిపల్ శాఖ మంత్రి సొంత కార్పొరేషన్లో ఈ విధంగా అవినీతి జరుగుతుంటే కనీసం అనేక సార్లు మేము చెప్పడం జరిగింది, నెల్లూరు నగర కార్పొరేషన్లో రివ్యూ పెట్టండి, నెల్లూరు నగరంలో జరుగుతున్న అవినీతి మీద దృష్టి సారించండి, దీన్ని ఇది చేయండి అని అనేక సార్లు చెప్పినా కూడా మంత్రి గారు కనీసం నెల్లూరు వచ్చిన దాఖలాలు లేవు. నెల్లూరుకు వచ్చినా కూడా కనీసం వీటి మీద రివ్యూ కానీ కనీసం దీని మీద ఆరా కానీ తీసిన దాఖలాలు లేవు. ఈరోజు నెల్లూరు నగరంలో ఏ ప్రాంతానికి పోయినా కూడా సమస్యలతో ఈరోజు పూర్తిగా కూడా కొట్టుమిట్టాడుతున్నా కూడా కార్పొరేషన్ పట్టించుకోవట్లేదు. ఈరోజు స్టాండింగ్ కమిటీలో కొన్ని చూసాం. ఏదైతే నెల్లూరు నగరానికి ₹1 కోటి డివైడర్ల బ్యూటిఫికేషన్ కోసం జనరల్ ఫండ్ నుంచి ₹1 కోటి ఈరోజు పెట్టడం జరిగింది. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, నెల్లూరు నగరంలో అనేక ప్రాంతాల్లో ఇంకా కూడా తాగునీరు సమస్య ఉంది, ఇంకా కూడా అనేక ప్రాంతాల్లో రోడ్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, డ్రైన్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు ఆ ₹1 కోటి మనం ఏదో ఒక ఇష్యూ కానీ పెట్టున్నా కూడా కనీసం స్థానికంగా ఉన్న సమస్యలు తీరే. ఈరోజు మీరు అక్కడ ఏదైతే మీరు బ్యూటిఫికేషన్ చేస్తున్నారో, గుంట తీస్తే 100, మళ్ళీ చెట్టు నాటితే ఇంత. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాను, గత 1.5 సంవత్సరం నుంచి మేము లక్షల చెట్లు నెల్లూరు నగరంలో నాటాం. చెట్టు నీరు అని, నీరు చెట్టు అని రకరకాల పేర్లతో నెల్లూరు నగరంలో చెట్లు నాటామంటున్నారు. అసలు ఎన్ని చెట్లు పెరిగినాయి, చెట్లు పేరుతో ఇప్పటికే ఎంత దోపిడీ ఈరోజు నెల్లూరు నగరంలో మీరు చేశారు. కాబట్టి కొత్తగా మళ్ళీ ఒకసారి ఈరోజు సమస్యలను పక్కన పెట్టి బ్యూటిఫికేషన్ అనే పేరుతో ఒక కొత్త దోపిడీకి ఈరోజు తెరదీశారు. ఎవరో పన్నులు కడుతున్నారయ్యి, ప్రజల దగ్గర నుంచి వచ్చే పనులయ్యి, ప్రజల దగ్గర నుంచి వచ్చే పనులు ప్రజల సమస్యలకు ఈరోజు వెచ్చించాలా. ఈరోజు మీరు చూస్తే జనార్దన్ రెడ్డి కాలనీ, భగత్ సింగ్ కాలనీ దగ్గర నుంచి మనం ఎత్తుకుంటే అక్కడ ఒక రోడ్డు లేదు, ఒక డ్రైను లేదు, మంచినీళ్ళ సమస్యలు ఉన్నాయి. అక్కడి నుంచి ఈరోజు కొంచెం విపరీతంగా పనులు కట్టే ఆదిత్య నగర్, రామ్ నగర్ దగ్గర నుంచి జగదీష్ నగర్ చూస్తే అక్కడ ఎక్కడా కూడా డ్రైన్స్ లేవు. ఈ విధంగా 42 ఇటుపక్క వస్తే మూలాపేట, మన్సూర్ నగర్ దగ్గరకు వస్తే అక్కడ అనేక ప్రాంతాల్లో డ్రైన్స్ లేవు. ఈ ₹1 కోటి కనీసం దాని మీద వెచ్చించకుండా ఈరోజు మీకు సోకుల కోసం ఏదో దాంట్లో ఎక్కువ మొత్తంలో మనం లబ్ధి చెందొచ్చని ఈరోజు బ్యూటిఫికేషన్తో ఈరోజు మీరు ₹1 కోటి వచ్చి ఎంతవరకు సమంజసం అడుగుతా ఉన్నాం. తర్వాత ఇక్కడ అందరూ కూడా పత్రికా విలేకరులు ఉన్నారు, చాలామంది పెద్దలు ఉన్నారు, చాలా సంవత్సరాల 20-30 సంవత్సరాల అనుభవంగా ఉన్న కూడా పత్రికా విలేకరులు చాలామంది ఉన్నారు. ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా ఒకటే సూటిగా అడుగుతా ఉన్నాం, ఏదైతే కార్పొరేషన్కి సంబంధించి అమృతికి ఒక పేపర్ పెట్టమని చెప్పారంటే అది ఈ పేపర్, అది బయటికి సర్క్యులేషన్ పేపర్ కూడా కాదు. అది దానికి సంబంధించి ఈరోజు మేయర్ గారు సొంత మనిషికి దాన్ని కట్టబెట్టేదానికి దానికి శాలరీ ఎంత కేటాయించారంటే 50,000. ఈరోజు ఈనాడు, సాక్షి, జ్యోతి, వార్త, ప్రభ అనేక సంవత్సరాల నుంచి ఏదైతే పత్రికల్లో అనుభవం ఉన్న వాళ్ళు, 30 సంవత్సరాల అనుభవం ఉన్న బ్యూరోస్కే నాకు తెలిసి అంత శాలరీ వచ్చే పరిస్థితులు లేవు. కానీ ఈరోజు ఒక ఈ పేపర్కి ₹50,000 నెలకి పెట్టే పరిస్థితి ఈరోజు స్టాండింగ్ కమిటీలో పాస్ చేశారంటే, అనేక ప్రాంతాల్లో స్కూల్స్కి చాలా దగ్గర వాచ్మెన్ లేరు మొర్రో, స్కూల్లో టీచర్ లేరు మొర్రో,
మాకు టీచర్లు ఇండి 5,000 ఎంతో పెట్టుకుంటా అంటే వాళ్ళకి టీచర్లు ఇచ్చే దిక్కు లేదు. ఏ ఒక్క స్కూల్కి కూడా వాచ్మెన్ పెట్టండి అంటే మొరపెట్టుకుంటుంటే ఒక స్కూల్కి వాచ్మెన్ 4-5 వేలు ఇచ్చే దిక్కు లేదు. కానీ ఈరోజు ఈ పేపర్కి 50,000 రూపాయలు ఆయన సొంత మనిషికి, ఆయన వెనక తిరిగే వ్యక్తికి సాక్షాత్ నెలకి 50,000 రూపాయలు ఈరోజు కట్టబెట్టేదానికి దోపిడీ తెరదించండి. ఇంతకన్నా ఇక్కడ ఉన్నాం, మీరు బ్యూరోలో ఉన్నారు, ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు సాక్షి, ఈనాడు, జ్యోతి, వార్త, ఇంకా పెద్ద డెక్కన్ క్రానికల్ అన్ని పేపర్స్ ఉన్నాయి. 50,000 రూపాయలు నెలకి ఎవరికన్నా వస్తుందా అని అడుగుతున్నాను. 30 సంవత్సరాల అనుభవంగా ఉండి ఎన్ని వేల సర్క్యులేషన్స్ అందిన పేపర్లు ఎక్కడ కూడా రావట్లేదు. ఈరోజు అలాగే దానికి మళ్ళీ ఇంకో 4 అసిస్టెంట్లు, దానికి ఎంత దోపిడీ చేస్తారో, దానికి మళ్ళీ ఈ పేపరు ఆ పేపరు ఈ పేపర్ అని చెప్పి నెలకి దానికి ఎంత వసూలు చేస్తారో. ఈరోజు కార్పొరేషన్లో చూస్తే ప్రజా సమస్యలు ఎక్కడా కూడా ఏ ప్రాంతం పోయినా దోమలతో వస్తూ ఉంటే శానిటేషన్లో మాత్రం లక్షలు డ్రా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఇప్పటికే చాలాసార్లు మేము స్పందించాం. ఇదే కాకుండా అన్ని పార్టీలను కూడా కలుపుకుంటాం. సిపిఎం వాళ్ళని కలుస్తాం, కాంగ్రెస్ పార్టీని కలుస్తాం, అవసరమైతే బీజేపీ పార్టీని కూడా కలుస్తాం. వీళ్ళందరూ కూడా కలుసుకొని ఈ కార్పొరేషన్లో జరుగుతున్న దోపిడీని కనీసం మంత్రి గారికి ఇప్పటికైనా సరే చెప్పి విసిగెత్తిపోయింది. ఈరోజు మేమైనా మాట్లాడితే దానికి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నారు అంటారు. ఈరోజు పత్రికా విలేకరులని సూటిగా అడుగుతున్నాను, ప్రజలందరూ కూడా ఆలోచించేయండి. 50,000 రూపాయలు ఒక ఈ పేపర్కి శాలరీ, 1 కోటి రూపాయలు డివైడర్లకి బ్యూటిఫికేషన్ అంట. ఈ డబ్బు ఎవరిది? ప్రజలు కట్టే పన్ను, జనరల్ గ్రాంట్ నుంచి వచ్చే డబ్బులు. ఈరోజు ఎన్ని ప్రాంతాల్లో మంచినీరు, తాగునీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎన్ని ప్రాంతాల్లో మురికి నీరు వస్తూ ఉంది, తాగేదానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎన్ని ప్రాంతాల్లో డ్రైన్స్ లేవు, ఎన్ని ప్రాంతాల్లో రోడ్లు లేవు. ఈ 1 కోటి రూపాయలు దానికి వెచ్చించుండొచ్చు కదా, దేనికి వెచ్చించట్లు. ఈరోజు మాకు సోకు ఒకటే ముఖ్యం, ప్రజా సమస్యలు ఎట్టపోయినా పర్వాలేదు, మేము సోకు చేసుకునే పనిలో ఎంతో కొంత మేము దోచుకోవచ్చు అనే ఆలోచన మానండి అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మేము ఒక 20 రోజుల క్రితం కూడా చెప్పాం, డిసెంబర్లో శాంక్షన్ అయిన SC/ST గ్రాంట్ 42 కోట్ల రూపాయలు ఇప్పటికి కూడా ఏదైతే ముఖ్యంగా ఎస్సీ కాలనీస్లో పెట్టాల్సిన 40 కోట్ల రూపాయలు ఈ రోజుకి కూడా అనేక కార్పొరేషన్స్లో పనులు అయిపోయి పూర్తిగా వస్తుంటే చాలా కార్పొరేషన్స్లో మన దగ్గర ఇంకా టెండర్లు పిలవలేదని. ఆ రోజు మేము చెప్పాం 15వ తేదీ దాకా, 8వ తేదీ అన్నారు వాళ్ళు, 15వ తేదీలో డెడ్ లైన్ ఇచ్చాం. ఈరోజు 19వ తేదీ. ఖచ్చితంగా తేదీ అనేది మేము చెప్పాం. ఒక మెరుపు దాడి, ఖచ్చితంగా కార్పొరేషన్ ముట్టడి ఈ వారంలోనే చేసి తీరుతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పటికే ఆలస్యమైంది. 40 కోట్ల రూపాయలకు సంబంధించి 40 కోట్లకు సంబంధించి ఇంకా టెండర్లు పిలవకుండా ఏదో విధంగా దాన్ని సింగిల్ టెండర్లు పిలవాలని ఒక ఆలోచన, ఈ దాంట్లో కూడా దోపిడీ చేయాలని ఒక ఆలోచన చేయటం తప్ప కాలయాపన చేస్తున్నారు తప్ప, దాదాపు 9 నెలలు గడుస్తున్నా కూడా ఇంకా దానికి ఎందుకు పిలవలేదని చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ అన్నింటి మీద కూడా ఖచ్చితంగా మంత్రి గారికి చెప్తున్నాం, దయచేసి విజయవాడే కాదు, నువ్వు ఈ రాష్ట్రానికి మంత్రి, రాష్ట్ర కార్పొరేషన్, మున్సిపాలిటీ అన్నిటికి కూడా నువ్వు మంత్రి. ప్రతి కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతికి కానీ నువ్వు బాధ్యుడివి. ముఖ్యంగా ఇది నీ సొంత కార్పొరేషన్. ఖచ్చితంగా దీని మీద అన్నిటి కూడా నువ్వు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రి గారి మీద ఉంది. ఇప్పటికి కూడా ఇది ప్రతిపక్ష విమర్శ కాదు, ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం. ఈ రకంగా నెల్లూరు నగర కార్పొరేషన్లో దోపిడీ ఏ విధంగా జరుగుతోందని ఒకసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం. ప్రజలు పనులు వదిలేసి కేవలం ఆర్భాటాలకే ఈరోజు ఖచ్చితంగా ఒక మంచి పని చేస్తే ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం. ఈరోజు మీరు ఒక శ్మశాన వాటికి ఏదైతే క్రిస్టియన్స్ పెట్టారో ఖచ్చితంగా అభినందిస్తాం, స్వాగతిస్తున్నాం. వారం రోజుల క్రితం కూడా కలెక్టర్ గారు మేము కలిసినప్పుడు నేను చెప్పాను, ఖచ్చితంగా కలెక్టర్ గారు దాని నుంచి సానుకూలంగా స్పందించాడు. ఈరోజు కూడా ఎంఆర్ఓని దాంట్లో కాకుండా మున్సిపాలిటీలో ఇస్తానని చెప్పి స్టాండింగ్ కమిటీలో పెట్టారు, స్వాగతిస్తున్నాం. ఒక మంచి పని చేస్తే వెనకుండి భుజం తట్టేదానికి ప్రతిపక్షంగా ఎప్పుడూ మేము నిలబడతాం. కానీ మీరు దోపిడీ చేస్తాం, మమ్మల్ని అడిగేదానికి ఎవరు లేరు, ఇష్టానుసారిగా మేము దోచుకుంటాం నగర కార్పొరేషన్ ప్రజల పనులంటే ఊరుకునే సమస్య లేదు. ఖచ్చితంగా అందరు పార్టీలను కలుస్తాం, అందరు పార్టీని సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అందరూ కూడా కలుస్తాం. ఖచ్చితంగా దీని మీద అంతా కూడా చర్చ జరుపుతాం, దీని మీద ఖచ్చితంగా ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.